జిఐసి రిక్రూట్మెంట్ 2024 జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దాంట్లో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అండి. రిక్రూట్మెంట్ 2024 ఈ వీడియో వచ్చేసి జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు. రిక్రూట్మెంట్ 2024 జాబ్ వేకెన్సీ 2024 అండ్ ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ వేకెన్సీ వచ్చేసి స్కేల్ 1 ఆఫీసర్. సో ఇక్కడ జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, ఇది నేషనల్ రీఇన్సూరెన్స్ ఆఫ్ ఇండియా 16th రీఇన్సూరెన్స్ కంపెనీ. అండ్ ఇక్కడ స్టార్టింగ్ డేట్ ఆఫ్ ఇక్కడ టోటల్గా 85 వేకెన్సీస్, 85 ఆఫీసర్ క్యాడర్ వేకెన్సీస్కి అసిస్టెంట్ మేనేజర్ స్కేల్ 1 రిక్రూట్మెంట్. అండ్ ఇక్కడ స్టార్టింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 23rd of December అండ్ లాస్ట్ డేట్ అప్లై వచ్చేసి 12th of January 2023. సో ఇక్కడ లాస్ట్ డేట్ అప్లై వచ్చేసి 12th January 2023. ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఫిబ్రవరిలో ఉంటుంది, ఫిబ్రవరి 2024లో ఉంటుంది ఆన్లైన్ ఎగ్జామినేషన్. సో డౌన్లోడ్ ఆఫ్ కాల్ లెటర్స్ వచ్చేసి 10 days prior ఆన్లైన్ ఎగ్జామినేషన్ అఫీషియల్ వెబ్సైట్లో మీకు డిస్ప్లే చేయడం జరుగుతుంది. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ వేకెన్సీ వచ్చేసి హిందీ 1 వేకెన్సీ. ఇక్కడ కావాల్సిన క్వాలిఫికేషన్ వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ హిందీ విత్ ఇంగ్లీష్ యాజ్ సబ్జెక్ట్. ఇక్కడ హిందీ మీకు సబ్జెక్ట్ చదివి ఉండాలి. అండ్ ఇక్కడ జనరల్ స్ట్రీమ్కి టోటల్గా ఎనీ గ్రాడ్యుయేట్ అప్లై చేసుకోవచ్చు. 16 వేకెన్సీస్ ఉన్నాయి. గ్రాడ్యుయేషన్ ఉండాలి, కాకపోతే 60% ఆఫ్ మార్క్స్ ఉండాలి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది డిజైరబుల్, నాట్ మ్యాండేటరీ. సో ఇక్కడ గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్, ఇంకా 60% ఆఫ్ మార్క్స్ ఉండాలి. ఒకవేళ ఎస్సీ ఎస్టీ వారికి అయితే 55% ఉంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ స్టాటిస్టిక్స్లో టోటల్గా 6 వేకెన్సీస్ ఉన్నాయి. గ్రాడ్యుయేట్ ఇన్ స్టాటిస్టిక్స్ అనేది ఎసెన్షియల్ క్వాలిఫికేషన్. ఎకానమిక్స్లో 2 వేకెన్సీస్ ఉన్నాయి. గ్రాడ్యుయేషన్ ఇన్ ఎకానమిక్స్ లేదా ఎకానమెట్రిక్స్ విత్ మినిమం 60% ఆఫ్ మార్క్స్. ఇక్కడ ఎసెన్షియల్ ఇది డిజైరబుల్ క్వాలిఫికేషన్ అనేది పోస్ట్ గ్రాడ్యుయేషన్ అండి. అండ్ ఇక్కడ లీగల్ వచ్చేసి టోటల్గా 7 వేకెన్సీస్ ఉన్నాయి. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లా ఎవరైతే చదివారో వారికి ఎలిజిబిలిటీ ఉంది. 55% ఆఫ్ మార్క్స్ ఎస్సీ ఎస్టీ వారికి అండ్ 60% ఖచ్చితంగా రావాలి. అండ్ దే షుడ్ బీ ఎన్రోల్డ్ ఇన్ బార్ కౌన్సిల్ ఆఫ్ సో ఇక్కడ అడ్వకేట్గా ఎన్రోల్ చేసి ఉండాలి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఫర్ ద పర్పస్ ఆఫ్ ఎన్రోల్మెంట్ యాజ్ అడ్వకేట్. సో ఇక్కడ బ్యాచిలర్ డిగ్రీ చదివి ఇంకా ఎన్రోల్మెంట్ కూడా చేసుకుని ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. బట్ దీంట్లో 7 వేకెన్సీ ఉన్నాయి లీగల్ స్ట్రీమ్లో. ఎల్ఎల్ఎం ఎక్స్పీరియన్స్ ఇంకా సివిల్ సైబర్ ఈ పర్టికులర్ డొమైన్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఇది డిజైరబుల్. అండ్ ఇక్కడ హెచ్ఆర్ గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్ అండి. హెచ్ఆర్కి టోటల్గా 6 వేకెన్సీ ఉన్నాయి. గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్. అండ్ ఇంకా ఎగ్జామినేషన్ వచ్చేసి ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ హెచ్ఆర్ఎం లేదా పర్సనల్ మేనేజ్మెంట్ గ్రాడ్యుయేషన్ నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తే మీకు హెచ్ఆర్కి ఎలిజిబుల్. అండ్ 6 వేకెన్సీ ఉన్నాయి టోటల్గా. ఇక్కడ ఇంజనీరింగ్ స్ట్రీమ్ వారికి కూడా వేకెన్సీస్ ఉన్నాయి. ఇంజనీరింగ్ స్ట్రీమ్ వచ్చేసి టోటల్గా 11 వేకెన్సీ ఉన్నాయి ఇంజనీరింగ్ స్ట్రీమ్కి. ఇంజనీరింగ్ స్ట్రీమ్లో 11 వేకెన్సీ వచ్చేసి సివిల్ 2 వేకెన్సీస్, ఏరోనాటికల్ 2, మెరైన్ 1 వేకెన్సీ, పెట్రోకెమికల్ 2, మెటలర్జీ 2, మెటలాజిక్స్ 1 వేకెన్సీ, రిమోట్ సెన్సింగ్ లేదా జియో ఇన్ఫర్మాటిక్స్ లేదా జియోగ్రఫిక్ ఇన్ఫర్మాటిక్స్ సిస్టమ్ వచ్చేసి 1 వేకెన్సీ. ఇక్కడ బ్యాచిలర్ డిగ్రీ ఇక్కడ ఈ పర్టికులర్ స్ట్రీమ్స్లో మీకు బ్యాచిలర్ డిగ్రీ విత్ 60% ఆఫ్ మార్క్స్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఎంటెక్ లేదా ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ పర్టికులర్ రెలవెంట్ స్ట్రీమ్ అయితే మీకు డిజైరబుల్, నాట్ ఎసెన్షియల్. సో ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ పర్టికులర్ స్ట్రీమ్స్ ఈ పర్టికులర్ వేకెన్సీస్కి. అండ్ ఇక్కడ ఐటీ, సో ఇక్కడ ఇంజనీరింగ్ ఐటీ సెక్షన్కి సపరేట్గా ఉంది. ఐటీలో టోటల్గా 9 వేకెన్సీ ఉన్నాయి. బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ లేదా ఐటీ చేసుంటే లేదా ఈసీఈ విత్ ఈటీసీ యాజ్ అ సబ్జెక్ట్ లేదా ఈసీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదా ఆర్ట్స్ కామర్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవారు లేదా బీఈ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఐటీ విత్ ఎంసీఏ ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఐటీ ప్రాజెక్ట్స్ అండ్ రెస్పెక్టివ్ ఫీల్డ్లో మీకు నాలెడ్జ్ ఉంటే లేదా డిజైరబుల్ మీకు ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు అది డిజైరబుల్ అడ్వాంటేజ్గా ఉంటుంది ఇంటర్వ్యూలో. సో ఇది బ్యాచిలర్ డిగ్రీ అనేది ఎసెన్షియల్ క్వాలిఫికేషన్. సో యాక్చువరీ టోటల్గా యాక్చువరీ స్ట్రీమ్కి 4 వేకెన్సీ ఉన్నాయి. మ్యాథమెటిక్స్ లేదా స్టాటిస్టిక్స్లో 60% ఆఫ్ ఉంది. అండ్ క్యాండిడేట్ షుడ్ హ్యావ్ పాస్డ్ మినిమమ్ 7 పేపర్స్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యాక్చువరీ సొసైటీ ఆఫ్ ఇండియా ఈ పర్టికులర్ డొమైన్లో మీరు పాస్ అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వేకెన్సీ ఇన్సూరెన్స్, టోటల్గా 17 వేకెన్సీ ఉన్నాయి. 17 వేకెన్సీస్లో గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ విత్ 60% ఆఫ్ మార్క్స్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ జనరల్ ఇన్సూరెన్స్ లేదా రిస్క్ మేనేజ్మెంట్ లేదా లైఫ్ ఇన్సూరెన్స్ ఈ పర్టికులర్ డొమైన్లో మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తుంటే మీరు అప్లై చేసుకోవచ్చు. మెడికల్ టోటల్గా 2 వేకెన్సీ ఉన్నాయి. ఎంబీబీఎస్ డాక్టర్, సో ఇక్కడ ఎంబీబీఎస్ చేసి ఉండాలి, 60% ఆఫ్ మార్క్స్ ఉండాలి 2 వేకెన్సీస్కి. అండ్ హైడ్రాలజిస్ట్ వచ్చేసి 1 వేకెన్సీ ఉంది. బీఎస్సీ హైడ్రాలజీలో మీరు చేసుకుంటే మీరు అప్లై చేసుకోవచ్చు. దీంట్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అనేది జస్ట్ ఒక డిజైరబుల్. అండ్ జియోఫిజిస్ట్ 1 వేకెన్సీ ఉంది. బీఎస్సీ జియోఫిజిక్స్ లేదా అప్లైడ్ జియోఫిజిక్స్. అండ్ అగ్రికల్చర్ సైన్స్లో 1 వేకెన్సీ ఉంది. బీఎస్సీ
అగ్రికల్చర్ చేసి ఉండాలి, 60% ఆఫ్ మార్క్స్. అండ్ నాటికల్ సైన్స్లో 1 వేకెన్సీ, గ్రాడ్యుయేషన్ ఇన్ నాటికల్ సైన్స్ విత్ మినిమం 60% ఆఫ్ మార్క్స్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ నాటికల్ సైన్స్ అంటే స్ట్రీమ్ వచ్చేసి మీరు సేలింగ్ ఎక్స్పీరియన్స్ టైమ్ దాంట్లో గ్రాడ్యుయేషన్ డిగ్రీ అండి. ఇది అన్ని ఇన్స్టిట్యూట్లో ఉండదు. నాటికల్ సైన్స్ అనేది ఓన్లీ స్పెసిఫిక్ సర్టిఫైడ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో మాత్రమే ఉంటుంది. ఓషనోగ్రఫీ అని ఆ సబ్జెక్ట్ ఉంటుంది. సో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ లేదా సేలింగ్ ఎక్స్పీరియన్స్ టైంలో ఉంటే మీకు యాడెడ్ అడ్వాంటేజ్. కాకపోతే ఓన్లీ 1 వేకెన్సీ ఉంది. సో ఇక్కడ టోటల్గా 85 వేకెన్సీస్ ఉన్నాయి ఈ పర్టికులర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రకారం. ఎసెన్షియల్ స్కిల్స్ వచ్చేసి సాఫ్ట్వేర్ డెవలపర్కి ఈ పర్టికులర్ డొమైన్లో మీకు నాలెడ్జ్ ఉంటే మీకు యాడెడ్ అడ్వాంటేజ్ ఉంటుంది. ఇక్కడ నెట్వర్క్ అడ్మినిస్ట్రేషన్, సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్. ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్ వచ్చేసి ఎథికల్ హ్యాకింగ్ కోర్సెస్, ఐటీ సెక్యూరిటీ థ్రెడ్స్ అండ్ మెకానిజమ్స్, హ్యాకింగ్, స్పూఫింగ్ ఎక్సెట్రా. సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ వచ్చేసి SQL, VB స్క్రిప్ట్, పవర్ షెల్, డేటా సెంటర్ అండ్ DBMS. అండ్ నెట్వర్క్ అడ్మినిస్ట్రేషన్ వచ్చేసి డీప్ ప్యాకెట్ ట్రేసింగ్, నెట్వర్క్ ట్రబుల్ షూటింగ్. సో ఈ పర్టికులర్ వేకెన్సీస్కి ఈ ఎసెన్షియల్ స్కిల్స్ మ్యాండేటరీ. ఇక్కడ లాస్ట్ డేట్ క్యాండిడేట్, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ద క్యాండిడేట్ మస్ట్ possess ద రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ అండ్ అడిషనల్ క్వాలిఫికేషన్ విత్ యూనివర్సిటీ సర్టిఫికేట్ యాజ్ ఆఫ్ 1/10/2023. సో ఇక్కడ ఈ పర్టికులర్ డేట్ ప్రకారం, సో ఈ నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఆల్రెడీ మీకు సర్టిఫికేషన్ వచ్చి ఉండాలి. అంటే ఐ మీన్ టు సే మీరు గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. పర్టికులర్గా గ్రాడ్యుయేషన్ అయి ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. సో టోటల్గా 85 వేకెన్సీస్. దాంట్లో వచ్చేసి 35 జనరల్ కేటగిరీ, SC 12, ST 6, OBC 26, EWS 6, PWD 3 వేకెన్సీస్. టోటల్గా 85 వేకెన్సీస్. ఇంకా బ్యాక్లాగ్ వేకెన్సీస్ కూడా ఉన్నాయి. ఏజ్ క్రైటీరియా, మ్యాక్సిమం ఏజ్ క్రైటీరియా వచ్చేసి 30 years, మినిమం ఏజ్ క్రైటీరియా వచ్చేసి 21 years. ఇక్కడ ఏజ్ క్రైటీరియా కూడా కట్ ఆఫ్ డేట్ వచ్చేసి 1/10/2023. అండ్ ఇక్కడ షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్, OBC కేటగిరీ వారికి ఏజ్ రిలాక్సేషన్ ఉంది. SC ST వారికి అయితే 5 years ఏజ్ రిలాక్సేషన్, OBC వారికి 3 years ఏజ్ రిలాక్సేషన్, PWD వారికి 10 years ఏజ్ రిలాక్సేషన్, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఇంకా 45 years వరకు ఎగ్జామ్షన్ ఉంటుంది. అండ్ వీడియో డివోర్స్డ్ ఉమెన్ లీగల్లీ సెపరేటెడ్ ఫ్రమ్ ద హస్బెండ్స్, వీరు అయితే 9 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎగ్జిస్టింగ్ కన్ఫర్మ్డ్ ఎంప్లాయీ ఆఫ్ పబ్లిక్ సెక్టర్, ఈ ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేసిన వారికి 8 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. సో ఇది ఏజ్ రిలాక్సేషన్ క్రైటీరియా. ఇక్కడ పే స్కేల్ వచ్చేసి ఇన్హ్యాండ్ శాలరీ, బేసిక్ పే వచ్చేసి 50,925 ఉంటుంది. సో ఇంకా అడిషనల్గా ఒకవేళ ముంబైలో 45,000 per month ఉంటుంది. సో ఇది బేసిక్ పే. ఇంకా అడిషనల్గా DA, HRA, CCA ఉంటుంది. టోటల్గా 85,000 per month అండి. శాలరీ వచ్చేసి టోటల్గా 85,000 per month ఉంటుంది ఈ పే స్కేల్ ఎమాల్మెంట్స్. అండ్ ఇక్కడ బాండ్ కూడా ఉంటుంది. సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి ఫస్ట్ ఆన్లైన్ పర్ఫార్మెన్స్ టెస్ట్ ఉంటుంది. ఫస్ట్గా ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది. తర్వాత గ్రూప్ డిస్కషన్, ఫాలోడ్ బై ఇంటర్వ్యూ, ఫాలోడ్ బై మెడికల్ ఎగ్జామినేషన్. సో ఇక్కడ ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది టోటల్గా ఆన్లైన్ టెస్ట్ ఈ సెంటర్స్లో ఐ మీన్ టు సే రిటన్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఆన్లైన్ టెస్ట్ ఈ స్టేట్లో ఇక్కడ కండక్ట్ చేస్తారు. ఆంధ్రప్రదేశ్ వచ్చేసి రాజమండ్రి, విజయవాడ. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో రాజమండ్రి, విజయవాడ. అండ్ తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్ ఈ పర్టికులర్ డిస్ట్రిక్ట్స్లో కండక్ట్ చేస్తారు. హైదరాబాద్, కరీంనగర్, రాజమండ్రి, విజయవాడ. అండ్ ఇక్కడ ఢిల్లీలో కూడా కండక్ట్ చేస్తారు. ఒకవేళ మీరు ఎక్కడున్నా కూడా మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేయండి. అండ్ ఇక్కడ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఇది హిందీ ట్రాన్స్లేటర్ హిందీ ఆఫీసర్ వేకెన్సీస్కి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్. టోటల్గా Part 1, Part 2, Part 3 ఉంటుంది. Part 1 వచ్చేసి రీజనింగ్ ఉంటుంది. రీజనింగ్ 40 questions, 40 marks ఉంటాయి. అండ్ ఇది హైయర్ ఆర్డర్ రీజనింగ్ అండి. అండ్ Part Bలో ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ హైయర్ ఆర్డర్ రీజనింగ్ టెస్ట్ రీజనింగ్ వచ్చేసి 20 questions, 20 marks, 20 questions. And English language 25 questions, 25 marks. General awareness 20 questions, 20 marks. Numerical ability 15 questions, 15 marks. ఇక్కడ ఇంగ్లీష్ ప్రెస్ రైటింగ్ కూడా ఉంటుంది. సో ప్రెస్ రైటింగ్, ఎస్ రైటింగ్, కాంప్రహెన్షన్ టోటల్గా 30 marks ఉంటాయి. టోటల్గా 3 questions. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 123 questions, 150 marks అండి. సో ఇక్కడ ఇది హిందీ ఆఫీసర్కి. సో ఇక్కడ Part A వచ్చేసి ప్రొఫెషనల్ నాలెడ్జ్ ఉంది. ఇంతకుముందు చూసిన ప్యాటర్న్ వచ్చేసి ఇది ఆఫీసర్ అదర్ దెన్ హిందీ. సో ఇక్కడ అదర్ దెన్ హిందీ ఆఫీసర్స్కి అయితే ఈ ప్యాటర్న్ అండి. ఈ ప్యాటర్న్ వచ్చేసి ఫస్ట్గా Part A ఉంటుంది. Part A వచ్చేసి హయ్యర్ లెవెల్ క్రిటికల్ థింకింగ్. సో ఇది 40 marks ఉంటుంది, వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది. అండ్ Part B వచ్చేసి ఆబ్జెక్టివ్ టెస్ట్ ఉంటుంది. ఆబ్జెక్టివ్ టెస్ట్ వచ్చేసి రీజనింగ్ ఫాలోడ్ బై ఇంగ్లీష్ అండ్ రీజనింగ్, ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్, న్యూమెరికల్ ఎబిలిటీ. ఇది Part B. Part C వచ్చేసి డిస్క్రిప్టివ్ టెస్ట్, అది ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్ట్. సో ఇది అదర్ దెన్ హిందీ ఆఫీసర్. ఒకవేళ హిందీ ఆఫీసర్ అయితే
ఆ పర్టికులర్ డొమైన్లో డిస్క్రిప్టివ్ టెస్ట్ కూడా అడిషనల్గా యాడ్ అవుతుంది. సో ఇక్కడ హిందీ ఆఫీసర్కి డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉంటుంది, అది హిందీ లాంగ్వేజ్లో ఉంటుంది, అది 50 మార్క్స్ ఉంటుంది. సో టోటల్గా 150 మార్క్స్ ఉంటుంది ఏ బ్రాంచ్కి చెందిన వారైనా కూడా. ఇది ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్. సో ఇక్కడ టోటల్గా 150 మినిట్స్ ఉంటుంది, 30 మినిట్స్ పార్ట్ ఏ. టెస్ట్ టైమింగ్స్ వచ్చేసి 150 మినిట్స్ అండి, 30 మినిట్స్ అనేది పార్ట్ ఏ అండ్ ఆబ్జెక్టివ్ 30 మినిట్స్ అనేది పార్ట్ ఏ అండ్ 60 మినిట్స్ అనేది పార్ట్ బి అండ్ 60 మినిట్స్ అనేది టోటల్గా పార్ట్ సి. సో ఇది నెంబర్ ఆఫ్ టైమ్ ఫ్రేమ్ ఫర్ ద ఎగ్జామినేషన్ జిఐసి. ఇక్కడ ఈ పర్టికులర్ వేకెన్సీ ఇన్సూరెన్స్ కంపెనీ వేకెన్సీ వచ్చేసి ఈ పర్టికులర్ డొమైన్లో మీకు ఒకవేళ అప్లై చేసుకోవాలనుకుంటే ఇంతకుముందు చూసినట్టుగా ప్రతి స్ట్రీమ్లో గ్రాడ్యుయేషన్ అండ్ టోటల్గా 85 వేకెన్సీ ఉన్నాయి. 85 అసిస్టెంట్ మేనేజర్ స్కేల్, టోటల్గా అరౌండ్ 85,000 పర్ మంత్ ఉంటుంది పే స్కేల్. కాకపోతే మీకు ఒకవేళ ఎలిజిబిలిటీ ఉంటే లాస్ట్ డేట్ అప్లై వచ్చేసి 12th January 2024. సో మీకు ఎలిజిబిలిటీ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇంకా డిస్క్రిప్షన్లో ఇస్తాను. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.